ఈరోజు సొరకాయ బెల్లం కర్రీ చేస్తున్నాను. చపాతీలోకి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఎక్కువ ఆయిల్ అవసరం ఏం లేదు. ఇంట్లో అయితే నేను ఏమి వేయటం లేదు. సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. డైరెక్ట్గా వేసేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసాను, సొరకాయ ముక్కలు వేసాను, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మసాలా కారం. ఇవన్నీ వేసుకొని దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు. మూత పెట్టుకోవాలి, కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 విజిల్లు వచ్చే వరకు ఉడకనిచ్చామంటే దీంట్లో తర్వాత మనం కొన్ని పాలు, ఇంకా వేరేది ఒక ఐటెం ఉంది వేద్దాం. అవన్నీ వేసి ఉడికించుకుందాం. కుక్కర్ అయితే 2 విజిల్లు వచ్చింది. ఇలా వస్తే సరిపోయిద్ది. రెండు విజిల్లు అయితే వచ్చినాయి. కుక్కర్ మూత ఎప్పుడైనా సరే ఇలా తీస్తే మనకి సెగ వచ్చిద్ది. ఇట్లా తీయకూడదు, ఇలా తీయాలి. మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. సొరకాయలో గుంటా వాటర్ వచ్చేస్తాయి. ఇలా ఇప్పుడైతే నేను దీంట్లోకి కొన్ని పాలు పోసుకుంటున్నా. ఈ పాలన్నీ ఉడుకుతాయి. ఇప్పుడు నేనైతే పాలు పోసాను. సొరకాయ పాలతోటి చపాతీలోకి చాలా బాగుంటుంది కూర. పాలు ఎక్కువే పోసాను. ఈ పాలు పోసినాక మనం కొంచెం బెల్లం వేసుకుందాం. సరిపడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదంతా ఇగో ఇలా పొంగు వస్తుంది కదా, పైకి కొత్త ఉడికే వరకు ఉడకనిద్దాం. ఈలోపు ఇదిగో ఇది వరిపిండి, బియ్యంతో ఆడించిన పిండి, పొడి పిండి. దీంట్లో వాటర్ పోసుకొని పాలు పోసాం కదా, ఇదిగో పొంగు ఇలా వచ్చింది చూడండి. దీంట్లోకి ఇప్పుడు బియ్యం పిండి కొన్ని వాటర్ పోసి కలిపాను కదా, అది ఇందులో పోద్దాం. ఇప్పుడు పైకి వచ్చిన పాలు మొత్తం ఉడికిపోయింది. ఇందులో మొత్తం దగ్గరకు వచ్చేసిద్ది. చాలా బాగుంటుంది కూర. 2 నిమిషాలు ఆగితే మనం పూరీ కూరకి పిండి పోయగానే ఎలాగ అయిపోతే ఇప్పుడు ఇది ఎలా చిక్కంగా దగ్గరకు వచ్చేసిద్ది. ఇంకా దీంట్లో ఏం మసాలాలు కానీ పోపు గింజలు అలాంటివి కూడా ఏం అవసరం లేదు. వేసుకోపోయినా చాలా బాగుంటుంది కూర. అయిపోయింది. చపాతీలోకి, పూరీలోకి, దోశల్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఆల్మోస్ట్ అయినట్టే. ఇలా ఉడికితే సరిపోయిద్ది. అది కూడా కొంచెం మనం ఆ వేడి ఆరిపోయేలాగానే గట్టిగా అయిపోయిద్ది. తర్వాత చూపిస్తాను నేను మళ్ళీ. ఇంకా ఆపేస్తున్నా గ్యాస్. మీరైతే సొరకాయ కూర ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చపాతీ చేసుకుందాం. చపాతీ పిండి అయితే కలిపేసాను. చపాతీ చేసుకుందాం. చపాతీ అయితే చేసి కాలుస్తున్నాను. ఆయిల్ వేసుకొని 2 పక్కల కాల్ చేస్తున్నాను చపాతీనైతే. చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. వేడి వేడిగా చపాతీలు.
సొరకాయ కర్రీ రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే చపాతీ అయితే చేసేసాను, అయిపోయింది. ఇదిగో చపాతీ కర్రీ, సొరకాయ పాలతోటి చేసిన చపాతీ, సొరకాయ పాలకూర చాలా బాగుంటాయి. మీరు కనుక ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.